శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పి వైభవంగా సీతారాముల కళ్యాణం 12 గంటల 13 నిమిషాలకు మాంగళ్య ధారణ, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ దంపతులు, భక్తులతో కిక్కిరిసిన మిథిలా స్టేడియం, హాజరైన బట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, తన్మయత్వం పొందిన భక్తులు. నేడు పట్టాభిషేక మహోత్సవం, ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. నిన్న మనం అందరం చూసాము. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి దీనికి హాజరయ్యారు. అంతకుముందు ఎప్పుడో తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో ఫస్ట్ టైం కేసీఆర్ అవన్నీ తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చాడు. తర్వాత వాళ్ళ మనవాళ్ళు, మంత్రులు, అల్లుడు పోయారు, కానీ మళ్ళీ ఆయన ఎప్పుడు వచ్చిన పాపాన పోలేదు. సో దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి హాజరయ్యారు. మంచి విషయం కదా అది నిజంగా. ఇక దీంట్లో ఆయనతో పాటు బట్టి, పొంగులేటి, తుమ్మల వీళ్ళందరూ పాల్గొన్నారు. సో తెల్లవారుజాము 2 గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాత్ సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఉదయం 4 నుంచి 5 గంటల వరకు మూల వరకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ధ్రువమూర్తుల కళ్యాణం నిర్వహించారు. ఈ క్రతువు ముగిసిన తర్వాత కళ్యాణమూర్తులకు అలంకరణ చేసి మిథిలా మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. మిథిలా మైదానం కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఉదయం 10:30 గంటలకు వేద మంత్రోచ్చారణ నడుమ కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది. మొదట మేళతాళాలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య కళ్యాణ మూర్తులను ఊరేగింపుగా కళ్యాణ వేది వద్దకు తీసుకొచ్చారు.